అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువతలకు తీయటి వార్త చెప్పారని ఆ పార్టీ నేత నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. టీడీపీ కార్యక్రమంలో మాట్లాడారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కళలకు రెక్కలనే పథకం కింద మహిళా సాధికారత అనే ప్రోగ్రాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఎవరైతే మహిళలు మరి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి చదువు మానేస్తున్నారో వారు ఆ విధంగా చదువు మానేయటానికి వీల్లేదు. ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు మరి జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వారికి ఆర్థికంగా సహాయం చేసి వారు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తామని చెప్పి వారు పథకం రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకి వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఉపాధి హామీ కోసం కూడా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మరి కళలకు రెక్కలనే పథకం కింద వారు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వృత్తి విద్యా కోర్సులో ట్రైనింగ్ తీసుకుంటారో వారికి బ్యాంకు రుణాలకు హామీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన హామీ ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులో రుణాలు తీసుకున్నారో వారికి వడ్డీ రుణమాఫీ కూడా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దీనికి బాధ్యత వహిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని మేమే బ్యాంకులకు చెల్లిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రణాళిక ద్వారా ఈ కళలకు రెక్కలనే ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. మరి దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.